అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి ఎంగిల్పిన్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. మరి అసలు ఎంగిల్పిన్ బార్ క్యాండిల్స్టిక్స్ అంటే ఏంటి? ఏంటంటే ఫుల్లీ ఎంగిల్పిన్ ప్రీవియస్ క్యాండిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. ఈ క్యాండిల్ని ఏం చేయాలండి? నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్గా మొత్తం కవర్ చేసినట్లయితే ఫస్ట్ ఈ క్యాండిల్ కవర్ చేసిన, లేకుంటే సెకండ్ క్యాండిల్ని కవర్ చేసిన కూడా దాన్ని ఏమంటామంటే ఎంగిల్పిన్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనడం జరుగుతుంది. దాన్ని ఏమనడం జరుగుతుందండి? ఎంగిల్పిన్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటాం. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు అవుతుంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఎంగిల్పిన్ మోర్ దాన్ ప్రీవియస్ క్యాండిల్ ఏ విధంగా ఉండాలి? ప్రీవియస్ క్యాండిల్ని కవర్ చేస్తూ ఉండాలి. బట్ కన్సిడర్ ఎంగిల్పిన్ బార్ అట్లీస్ట్ వన్ క్యాండిల్ మస్ట్ ఫుల్ కన్జ్యూమ్డ్. ఏం చేయాలండి? ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని లోని ఏం చేయాలండి? కంపల్సరిగా కన్జ్యూమ్ చేయాలి. కవర్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం? ఎంగిల్పిన్ అనడం జరుగుతుంది. మరి ఎంగిల్పిన్ ప్యాటర్న్స్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి, బుల్లిష్ ఎంగిల్పిన్ అండ్ బేరిష్ ఎంగిల్పిన్. ఫస్ట్ మరి బుల్లిష్ ఎంగిల్పిన్ ప్యాటర్న్ లో ఎన్ని ఉంటాయండి? రెండు బాడీస్ ఉంటాయి, రెండు క్యాండిల్స్టిక్స్ తోటి ఈ బేరిష్ ఎంగిల్పిన్ ప్యాటర్న్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. దాని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ బాడీ ఏముంటుందట? సిమిలర్ దెన్ సెకండ్ వన్. ఫస్ట్ బాడీ ఏ విధంగా ఉంటుందట? సిమిలర్ వన్ సెకండ్ దెన్ ఉంటుందట. సెకండ్ బాడీ ఎంగిల్పిన్ ది ప్రీవియస్ వన్. అంటే ఫస్ట్ దాన్ని మొత్తం కూడా సెకండ్ క్యాండిల్ అట ఎంగిల్పిన్ చేయడం జరుగుతుంది, అంటే కవర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అనే విషయాన్ని చూడండి. ఇక్కడ ఏంటండి? ఒక క్యాండిల్ ఏర్పడ్డది. ఆ క్యాండిల్కి ఏం ఏర్పడ్డాయండి? హయ్యర్ విక్, లోయర్ విక్, లేదా హయ్యర్ షాడో, లోయర్ షాడో ఏర్పడింది. ఈ విధంగా ఏం చేసిందండి? నెక్స్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని మరియు లోని కవర్ చేసింది. కవర్ చేసి ఏమి ఏర్పడడం కావడం జరిగింది? విక్స్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఎప్పుడైతే ఒక క్యాండిల్కి సంబంధించి మొదటి క్యాండిల్ని సెకండ్ క్యాండిల్ అనేది కవర్ చేయడం జరుగుతుందో దాన్ని ఏమంటాం? బేరిష్ ఎంగిల్పిన్ ప్యాటర్న్ అంటాం. మరి ఈ బేరిష్ ఎంగిల్పిన్ ప్యాటర్న్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అంటే మార్కెట్ అన్నది ఏ విధంగా ఉండాలి? అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. ఆ గ్రీన్ క్యాండిల్ని ఏది కవర్ చేయాలండి? ఒక రెడ్ క్యాండిల్ పూర్తిగా కవర్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం? బేరిష్ ఎంగిల్పిన్ ప్యాటర్న్ అంటాం. ఓకే అండి, ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? అప్ ట్రెండ్ లో మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీన్ని కొన్ని చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. మరి ఏదో ఒక చార్ట్ తీసుకొని దీన్ని ఏం చేద్దామండి? మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఎక్కడ రావాలి? అది అప్ ట్రెండ్ లో వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాం. మళ్ళీ ఏం కావాలి? అది ఎంగిల్పిన్ అయినప్పుడు మాత్రమే తీసుకుంటాం. ఓకే అండి, ఓకే. ఆ విధంగా ఎంగిల్పిన్ అయినప్పుడు మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది? కొద్దిపాటి అప్ ట్రెండ్ తీసుకుంది. ఏం చేసిందండి? అప్ ట్రెండ్ తీసుకుంది. ఏం చేసింది? అప్ ట్రెండ్ తీసింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది? అప్ ట్రెండ్ తీసుకుంది. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది? నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఏం చేసింది? పూర్తి ఎంగిల్పిన్ ఫామ్ చేసింది. ఎంగిల్పిన్ ఫామ్ చేసిందంటే దాని ఉద్దేశం ఏంటిది? ఇక్కడ మార్కెట్ అనేది మనకు సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఇక్కడ దాకా మనకి ఏమొచ్చిందండి? మంచి బై సెల్లింగ్ ఆపర్చునిటీ అని రావడం జరిగింది. ఇక్కడ ఏమైంది? మార్కెట్ అనేది అప్ ట్రెండ్ తీసుకుంది. ఇక్కడ ఏమైంది? ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఏమైందండి? ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని ఏం చేసింది? నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది పూర్తి ఎంగిల్పిన్ చేసింది. దీని లోలో ఎంటర్ అవుతాం, మీద స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన టార్గెట్ అనేది ఏమేమి కావడం జరిగిందండి? రీచ్ కావడం జరిగింది. ఈ విధంగా నీట్గా మనం చేసినట్లయితే డబ్బులు అనేవి ఏమవుతాయండి? అవంతట అవే వస్తాయి. చూద్దాం, మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1-2 ఎగ్జాంపుల్స్ కాదండి. మార్కెట్లో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది? మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళింది. ఓకే, వెళ్ళినాక ఏం చేసింది? సెకండ్ క్యాండిల్ ఏం చేసింది? దాన్ని కవర్ చేయడం జరిగింది. ఓకే, కవర్ చేసింది. కానీ ఇక్కడ ఏమైందండి? మార్కెట్ మనకు డబ్బులు ఇచ్చింది, కానీ ఏమైంది? మన స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మార్కెట్లో ఏది కూడా 100% పనిచేస్తుందా? పని చేయదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ తీసుకున్నాక ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ కవర్ చేసి ఏం చేసిందండి? నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది.
ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసింది, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని మరియు లోని ఏం చేయడం జరిగింది, కవర్ చేయడం జరిగింది. దీని యొక్క హైలో స్టాప్ లాస్ పెడతాం, లోలో ఎంట్రీ పాయింట్ అవుతాం. మనకు కావాల్సిన 1:1 1:2 అనేది ఏమైంది, ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఈ విధంగా ఏం చేయాలండి, ఎవరు ఏం చెప్పినా కూడా ఏం చేయాలి, ముందుగా బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మార్కెట్లో ఏమవుతుందండి, మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. బ్యాక్ టెస్ట్ చేయకుండా ఉట్టే గుడ్డి చేస్తే మాత్రం ఏమవుతుందంటే మార్కెట్లో మనం నష్టాలను చవి చూడవలసి ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏం చేసిందంటే మంచి బుల్లిష్ మూవ్మెంట్ తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ఏం చేసిందండి మార్కెట్, తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసిందండి, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని లోన్ క్రాస్ చేసింది. అలాంటప్పుడు ఏం చేస్తాం, రెడ్ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం, రెడ్ క్యాండిల్ లోలో ఎంట్రీ అవుతాం. మనకు కావాల్సిన మార్కెట్ ఏం చేసింది, మనకు కావాల్సిన 1:1 1:2 రేషియోని ఇవ్వడం జరిగింది. అంటే మీరు దీన్ని కూడా ఫాలో అయినట్లయితే ఈ క్యాండిల్స్టిక్స్ విత్ దీన్ని ఏమనొచ్చు అండి, ప్రైస్ యాక్షన్ అనొచ్చు. ఈ ప్రైస్ యాక్షన్ ఫాలో అయినట్లయితే ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది మీకు మంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అప్ ట్రెండ్లో. ఓకే, ఫామ్ చేసి ఏం చేసింది, తర్వాత మార్కెట్ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క హైని లోన్ కవర్ చేస్తూ ఏం చేసిందండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన మార్కెట్ ఏం చేసింది, తెల్లారి రెడ్ క్యాండిల్ లోని ఇక్కడ క్రాస్ చేయడం జరిగింది. ఈ క్యాండిల్ ఏం చేయడం జరిగిందండి, క్రాస్ చేయడం జరిగింది. అంటే మన ఎంట్రీ పాయింట్ ఎక్కడండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ, ఈ క్యాండిల్ కాడ ఎంట్రీ అవుతాం. మన స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ, ఇక్కడ మీద స్టాప్ లాస్ పాయింట్ అదే ఉండడం జరిగింది. మనకు కావాల్సిన 1:1 1:2 రేషియో అనేది ఏమైంది, ఇక్కడ ఫిల్ కావడం జరిగింది. ఈ విధంగా ఇంట్రాడేలో అయితే 5 మినిట్స్ యూజ్ చేయండి, 15 మినిట్స్ యూజ్ చేయండి. ఒకవేళ పొజిషనల్ చేసే వాళ్ళైతే డైలీ టైం ఫ్రేమ్ని యూజ్ చేయండి. ఓకే అండి, మార్కెట్ ఈజ్ సింపుల్ డిపెండింగ్ ఆన్ యువర్ పేషెన్సీ, యువర్ హార్డ్ వర్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.